హర్యానా ఎలక్షన్స్ రాబోతున్నాయి అక్టోబర్ 5న. ఇవాళ మనం సెప్టెంబర్ 30th ఇవాళ. ఇంకొక 5 రోజుల్లో హర్యానాలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ హర్యానా ఎలక్షన్స్ విషయంలో ఒక ప్రీపోల్ సర్వే ఒకటి మన ముందుకు వచ్చింది. ఈ ప్రీపోల్ సర్వే 1 సెకండ్ బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ అండ్ రీసెర్చ్. సో మధు గారు నా ముందున్నారు. ఈ గుడ్ మార్నింగ్ అన్న. సో బీకాన్ సర్వే హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్, ఎ స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ ఫర్ రైట్ స్టెప్స్. సో ఇది ప్రీపోల్ సర్వే అనుకోవచ్చా? ప్రీపోల్ సర్వే కమ్ గ్రౌండ్ రిపోర్ట్ అనుకోవచ్చు. ఓకే. సో హర్యానాలో 2014 ఎలక్షన్, 2019 ఎలక్షన్లో ఎట్లా ఉన్నది? ఇది 19 ఇది 90. యా. సో డీటెయిల్డ్ రిపోర్ట్ ఉన్నది. ఒకసారి మధు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఏం జరగబోతున్నది గతంలో. 2024 ఓట్ పర్సంటేజ్ అండ్ సీట్స్ ప్రెడిక్షన్ టేబుల్. వీళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్కి 46 నుంచి 49 సీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు వీళ్ళ అంచనా ప్రకారంగా. బీజేపీ 35 to 38 సీట్స్, ఆమ్ ఆద్మీ పార్టీ 1 to 2 సీట్స్, ఐఎన్ఎల్డి అండ్ బీఎస్పీ 1 to 3, జేజేపీ, ఏఎస్పీ అండ్ అదర్స్. సో ఈ చిన్న చిన్న పార్టీలు 1 నుంచి 3 సీట్లు గెలిచే అవకాశం ఉందని. టోటల్ సీట్స్ హర్యానాలో 90 సీట్లు. 90 అంటే 46 సీట్లు మ్యాజిక్ ఫిగర్. బీజేపీ 2019లో గెలిచింది 40 స్థానాలతో. కాంగ్రెస్కి 31 స్థానాలు వచ్చినాయి. రీసెంట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో, మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకి 5, కాంగ్రెస్కి 5 సీట్లు వచ్చినాయి. సో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ షేర్ కూడా కీలకం కాబోతున్నది. సో వాళ్ళు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అరవింద్ కేజ్రీవాల్ జైలు బయటకు వచ్చిన తర్వాత అన్నది కూడా చాలా కీలకమైన అంశం. వాళ్ళు కూడా గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. సో ఇక్కడ మన 6 గ్యారంటీస్ ఎట్లనో అక్కడ మేనిఫెస్టో విత్ 7 గ్యారంటీస్ ఈజ్ గివింగ్ సమ్ మైలేజ్ టు నేషనల్ కాంగ్రెస్ లైక్ కర్ణాటక అండ్ తెలంగాణ. ఈ మొత్తం 90 స్థానాల్లో ఎవరు గెలవబోతుంది అన్నది ఇక్కడ పాయింట్. అయితే ఇక్కడ 46 అంటే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మీ ప్రెడిక్షన్ ఏంటి? సో లాస్ట్ టైం మన సర్వే తెలంగాణలో చేసినప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ కూడా అక్యురేట్ రిజల్ట్స్ వచ్చింది. మొన్న మల్లన్న ఎమ్మెల్సీ కూడా మీరు మన వెలుగు సాక్ష్యంగా జరగండి. ఫస్ట్ టైం మనం ఏం చేసినామంటే మన కంపెనీ తరఫున మన టీం అక్కడ ఒక 3 టీం గత 15 రోజుల నుంచి కూడా ఉంది. వాళ్ళు డేటా పంపిస్తున్నారు. అక్కడ ఉన్న మన లోకల్ టీంతో మనం ఏం చేసినామంటే డేటా తీసుకున్నాం. ఎందుకంటే మన నాన్ లోకల్ కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. ఇక్కడ అనాలిసిస్ మాత్రం ఇక్కడ నుంచే జరిగింది, హైదరాబాద్ ప్లేస్. సో ద ఫస్ట్ టైం మనం కూడా నేషనల్ వైడ్ వెళ్ళాలనేది మా ఆలోచన. ఎందుకంటే మన ఆంధ్ర కూడా కరెక్ట్ రిజల్ట్స్ ఇచ్చినాం కాబట్టి. హర్యానా ఈజ్ డిఫరెంట్. ఎట్లా ఉంటుందంటే మొత్తం కుల ప్రాతిపదికన జరుగుతుంది. ఓకే. అక్కడ కులాలే ఎలక్షన్స్ కాదు ఎక్కడ హర్యానాలో. సో జాట్లు, బ్రాహ్మిన్స్, ఓబీసీ, తర్వాత ఎస్సీస్, అదర్ కమ్యూనిటీస్. అది ఏంటంటే భౌగోళికంగా 7 రాష్ట్రాలను కలుపుకొని ఉంటుంది హర్యానా అనేది. ఓకే. సో అసలు ఏమి మొత్తం కాంగ్రెస్ కంచుకోవటం ఉన్న హర్యానాను బీజేపీ గత 10 సంవత్సరాలు హస్తగతం చేసుకుంది. కూతవేటు దూరంలో ఉంటుంది ఢిల్లీకి. నరేంద్ర మోడీ చూస్తే కనిపించే పరిస్థితిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా యాంటీ ఇంక్యుబెంట్స్ ఎందుకు అంతగానం వచ్చిందంటే దట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద లీడర్స్. గవర్నమెంట్ సెంట్రల్ సంబంధించింది కాదు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్గా యూజ్ చేసుకోకుండా ఆ జాట్లు, ఓబీసీ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల చాలా యాంటీ ఇంక్యుబెంట్స్ వచ్చింది. చాలా కారణాలు ఉన్నాయి దానికి. అది మోడీ చరిష్మా, రాహుల్ గాంధీ చరిష్మా మీద ఇప్పుడు నడవట్లేదు అక్కడ. సో లోకల్ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఇప్పుడు ఓటింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ కాంగ్రెస్ రైతు మూవ్మెంట్ ఇది కూడా బాగా ఇంపాక్ట్ చూపించే అవకాశం. రైతులు ఎంఎస్పీ మినిమం మద్దతు ధర, రైతు ఉద్యమాలు హర్యానా నుంచి పోవడం వల్ల అక్కడ జరిగిన బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి దాని వల్ల రెజ్యులర్స్ మీద జరిగినటువంటి అంటే చేజేతులారా బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. సో అభివృద్ధి మీద ఫోకస్ పెట్టే బదులు ఇలాంటి వీటిని కంట్రోల్ చేయకుండా ఊకే ముఖ్యమంత్రిని మార్చేటువంటి సంస్కృతి అంటే 2-3 ఇద్దరిని మార్చింది. సో జాట్లను పూర్తిగా వదిలేసుకుంది. సో క్రైమ్ రేట్ పెరిగిపోయింది, అన్ఎడ్యుకేటెడ్స్ ఎక్కువైపోయినారు, అక్కడ జాబ్స్ అలాంటివి లేకుండా జరిగిపోయింది. అగ్నివీర్ మెయిన్ గా సైనికులు ఏదైతే ఇవన్నీ కలిసి ఏమైందంటే యాంటీ ఇంక్యుబెంట్స్ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ కి ఏం పర్ఫార్మెన్స్ లేదు, వీళ్ళు బాగా చేస్తారు, వీళ్ళు ఉద్ధరిస్తారు అనేటువంటి సిచ్యువేషన్ గతంలో కూడా లేదు. కానీ వాళ్ళ ఆల్టర్నేటివ్ కదా. ఇప్పుడు మనంగా తెలంగాణలో కేసీఆర్ దించాలంటే ఆల్టర్నేటివ్
పార్టీ ఇంకా ఏదైనా ఆప్షన్ అంటే కొంతవరకు వీళ్ళ ఫైటింగ్ ఉన్నప్పటికీ కూడా సమాజం కూడా అవకాశం ఇస్తాం అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. సో మాకు తెలిసినంత అనాలిసిస్ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చూపెట్టలేదు. సో ఇక్కడ మీరు ఇప్పుడు సరే మీరు ఇంత వ్యతిరేకత ఉంది బీజేపీ మీద అని చెప్పినా మీకు ఇక్కడ లోకల్ అదే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో 5 స్థానాలు వచ్చినట్టుగా 10లో 5 పంచుకున్నట్టున్నారు కదా. అయితే లాస్ట్ ఎలక్షన్స్ మీరు చూసుకుంటే 10-0 ఉండేది కదా. ఎవరిది 10 బీజేపీ ఉండే 5-0 ఉండే కాంగ్రెస్. అట్లాంటిది ఎగ్దమ్ 5 వచ్చిందంటే సో స్లోలీ వాళ్ళు పుంజుకున్నారు అక్కడ. సో అందులో ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు లేట్ గా రిలీజ్ అయింది కదా జైలు నుంచి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి అవకాశం కోల్పోయారు. మీరు 4% ఇది లాస్ట్ పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్. బీజేపీకి 46 వచ్చింది, ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ కు 43 ఉంది. దగ్గరలో ఉంది. 3% లో వాళ్ళు 5 సీట్స్ అంటే దగ్గర ఓడిపోయినారు. సో మా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఐఎన్ఎల్డి ఇవన్నీ కూడా ఈసారి అంత పర్సెంటేజ్ చిన్న పార్టీ అవి రావట్లేదు. ఇప్పుడు జేజేపీ అనేది ఇప్పుడు గవర్నమెంట్ లో ఉంది. వాళ్ళ ఓటు పర్సెంటేజ్ లాస్ట్ టైం 18% అట్లా ఉంది. సో అట్లాంటిది 0.87% వచ్చింది మొన్న ఎంపీ ఎలక్షన్ లో. ఆటోమేటిక్ గా మా అనాలిసిస్ ప్రకారం జేజేపీ, ఐఎన్ఎల్డి తర్వాత బిఎస్పీ, కాన్షీరామ్ చంద్రశేఖర్ ఆజాద్ పార్టీ ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రజలు పట్టించుకున్న పరిస్థితులు లేరు. ఇప్పుడు కేజ్రీవాల్ జైలుకు పోవడం బయటికి రావడం వీటి తర్వాత వాళ్ళది ఏమైనా పెరిగే అవకాశం సింపతి ఓట్ బ్యాంక్ ఇంకా స్టిమ్యులైజ్ కాలేదు. అది ఢిల్లీ వరకే పరిమితం అవుతుంది. హర్యానా లెవెల్లో ఇప్పుడే బయటకు వచ్చేసి మీ ఓటు నాకు సపోర్ట్ అనే పరిస్థితులు లేరు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు 10 సీట్స్ అడిగారు. ఇక్కడ వాళ్ళకి అక్కడ పంజాబ్ లో కూడా పవర్ లో ఉన్నారు కదా. పంజాబ్ ఢిల్లీలో పవర్ లో ఉన్నారు. హర్యానాలో మటుకు మొన్న ఎలక్షన్స్ లో ఎంపీ ఎలక్షన్స్ లో వాళ్ళ దగ్గరలో ఒక సీట్ ఇస్తే కురుక్షేత్ర ప్లేస్ లో ఓడిపోయింది. ఓకే, ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ. ఈవెన్ కాంగ్రెస్ సపోర్ట్ చేసిన. సో దాని బేస్ మీద వాళ్ళు ఒక 4 స్థానాలు ఇస్తామన్నారు, 5 ఇస్తా అన్నారు. వాళ్ళు తీసుకోవాలి, 10 అడిగినారు. 10 కూడా పవర్ ఇప్పుడు ఏంటంటే 5 సీట్లు కూడా కాంగ్రెస్ కీలకం కాబట్టి వాళ్ళు వదిలేసినారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రాటజికల్ గా మిస్టేక్ ఏం చేసుకుందంటే 5 తీసుకునైనా కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఢిల్లీకి వీళ్ళు అవసరం ఉంటుంది కాబట్టి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉండే. సో కాంగ్రెస్ ఛాలెంజింగ్ గా తీసుకుంటుంది ఎలక్షన్స్ ను. మనంగా ఎట్లా తీసుకుందాం అట్లా. దీపేంద్ర సింగ్ హూడా అని చెప్పేసి అపోజిషన్ పార్టీగా ఉన్న జాట్ నాయకుడు స్ట్రాంగ్ గా మేము చేసిన సర్వేలో కూడా ఆయనకు దాదాపు 40-45% వచ్చింది. అంటే ఎమినెంట్ లీడర్. ఎవరైతే మీకు పర్ఫెక్ట్ గా ఉంటది, ఇవన్నీ కంట్రోల్ ఎవరు చేస్తారు అంటే ఉన్న ముఖ్యమంత్రులు అందరిలో కూడా భూపేందర్ సింగ్ కూడా కాంగ్రెస్ నుంచి సర్వేలో సీఎం అభ్యర్థిగా వచ్చింది. ఓకే, సో వాట్ అబౌట్ బీజేపీలో ఏంటంటే సరైన లీడర్ లేకపోవడం, కట్టర్. అక్కడ ఏంటంటే వాళ్ళు ఓబీసీ బ్రాహ్మిన్స్ తో ప్రయోగం చేసినారు. బ్రాహ్మిన్ పీసీసీ బీజేపీ ప్రెసిడెంట్ గా పెట్టినారు. తర్వాత వచ్చేసి ఓబీసీ లీడర్ ను ముఖ్యమంత్రిగా చేసినారు. సో ఓబీసీ 30% ఉన్నప్పటికీ జాట్లదే ఆధిపత్యం. వాళ్ళు పైల్వాన్ పట్వారీ వ్యవస్థ ఇక్కడ మన దగ్గర ఎట్లా ఉందో ఆధిపత్యం వాళ్ళది అక్కడ ఉంటారు. జాట్ అనే వాళ్ళు ఏంటంటే డిసిషన్ మేకర్స్, రూలింగ్, కొంచెం కమాండింగ్, ఏదైనా కానీ చేయగలే తత్వం ఉంటారు కాబట్టి జాట్ నాయకులను పూర్తిగా బీజేపీ విస్మరించడం వల్ల ఈ రోజు బీజేపీకి సిచ్యువేషన్ వచ్చింది, ఇంక్లూడింగ్ యాంటీ ఇన్కంబెన్సీ. సో మీ ప్రెడిక్షన్ ఇది 46 to 49 కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా? లాస్ట్ 23 days బ్యాక్ ది ఇంకొక రిపోర్ట్ సెకండ్ రోజు వస్తుంది. సో నాకు తెలిసినంత వరకు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ వస్తుంది. చాలా మంది 60-70 అంటున్నారు కానీ నాకు తెలిసినంత వరకు 50 మైల్ రాయి అయితే కాంగ్రెస్ చేరుకునే అవకాశం ఉంటుంది. అడిషనల్ గా కొంచెం బీజేపీ తగ్గే అవకాశం ఉంటుంది. తగ్గితే ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు అన్ని కలిపి ఒక 8-9 సీట్లు వస్తాయి. వీళ్ళందరికీ కలిపి 5 నుంచి 8 సీట్లు వస్తాయి. మిగతా చిన్న ఒకవేళ ఏదైనా ఇక్కడ కలిసిందంటే ఇది తగ్గుతుంది. చాలా చిన్న స్టేట్ కదా, 90 సీట్స్ అంటే చిన్న స్టేట్ కానీ ఒక 10 వెబ్ సిరీస్ తీయచ్చు ఆ స్టేట్ మీద. హర్యానా అంత క్రిటికల్ గా ఉంటుంది అనాలిసిస్ కానీ స్ట్రాటజీ కానీ. అసలు ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు బీజేపీ ముందున్న ఒకే ఒక అస్త్రం ఏంటంటే ఈ ఓట్లు ఎట్లయితే చీల్తాయో, ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా అద్భుతం యాంటీ ఇన్కంబెన్సీ ఓటు. ఇప్పుడు బీజేపీ 10 years నుంచి గవర్నమెంట్ లో ఉంది కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఈ కాంగ్రెస్ కి మిగతా పార్టీలకు మధ్య జీలితే వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే వీళ్ళు ఇప్పుడు ఏం స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు అంటే కాంగ్రెస్ ఎక్కడైతే బలంగా ఉందో వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని, తర్వాత ఐఎన్డి, బిఎస్పీ ఇవేవైతే ఉన్నారో వాళ్ళు ఇండిపెండెన్స్ కూడా కాంగ్రెస్ వాళ్ళని నిలబెట్టేసి తగ్గాలే అంటే వాళ్ళ ఒక రేషియో తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు 23 సీట్లు నెక్ టు నెక్ ఉన్నాయి. 23 సీట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏది ఉన్నా ఒక 30 నుంచి 40 స్థానాలు 10,000 లోపే రిజల్ట్ బయటపడుతుంది. అంటే 30,000, 50,000 కాకుండా 5 నుంచి 10,000 మధ్యలో ఒక 30,000 స్థానాలు రిజల్ట్. అదంతా కూడా వీళ్ళు ఓటు చీల్చే విధానాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే కాంగ్రెస్ లో దళితులు, జాట్లు అవుట్ రైట్ గా డిసైడ్ అయిపోయినారు ఏది కాంగ్రెస్ కోటేద్దామని చెప్పేసి. వాళ్ళ మీద ఏదో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అని కాదు కానీ కాంగ్రెస్ కొంచెం స్ట్రాటజీగా గెలుస్తుంది. ఇక్కడ ఏదైతే 6 గ్యారెంటీ పథకాలు మనం పెట్టినామో వాళ్ళు కూడా కొంచెం అట్రాక్ట్ అయినారు. బీజేపీ కూడా అదే 6 గ్యారెంటీ పథకాలు పెట్టినది. ఓకే, ఇప్పుడు వీళ్ళేంది కాంగ్రెస్ 7 గ్యారెంటీస్ అని పెట్టిందా? 7 గ్యారెంటీస్ పెట్టేసి మనకు ఒకటి యాడ్ చేసింది. ఓకే, మోడీ మొన్న చెప్పిన దాంట్లో కర్ణాటక, తెలంగాణలో ఫెయిల్యూర్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో అయినప్పటికీ వాళ్ళు మన సిచ్యువేషన్ అర్థం చేసుకునేంత ప్రజలు మూడ్లో లేరు. వాళ్ళకు అక్కడ అది కొత్త.
అది ఎందుకంటే 1 year అవుతుంది, కర్ణాటక కూడా అర్థం ఇక్కడ ఏంటంటే లాంగ్ టైం అపోజిషన్ బెంచ్లో ఉంది కాబట్టి యాంటీ ఇంకంబెంట్స్ వచ్చేసింది. తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టైల్ కూడా మార్చింది ఎవరు కాంగ్రెస్, అందరినీ కొంచెం ఒక సెల్జా అనే ఆమె తప్ప. ఇక్కడ మెజారిటీ వచ్చేసి జాట్స్, మైనారిటీస్, ఎస్సీస్ మెజారిటీ వర్గం కాంగ్రెస్ సైడే ఉంది. బ్రాహ్మిన్స్, ఓబీసీ వచ్చేసి బీజేపీ సైడ్ ఉంది. తటస్థులు ఏదైతే ఉన్నారో అక్కడక్కడ ఈ మిగతా థర్డ్ పార్టీలకు ఉన్నాయి. అసలు సింపతి అనేది లేదు కాంగ్రెస్ మీద. ఓకే, ఆల్టర్నేటివ్ అంతే, ఇంకా అంతే. వీళ్ళు కాకపోతే ఎవరంటే ఇంకా వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే చిన్న చిన్న పార్టీలు ఇప్పుడు లాస్ట్ టైం జేజేపీ జననాయక పార్టీ ఏం చేసిందంటే దుష్వంత్ సింగ్ వాళ్ళు అపోజిషన్ లో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు 10 సీట్లతో. వాళ్ళ యాంటీ ఇంకంబెంట్స్ కూడా వీళ్ళకి వచ్చేసింది. బీజేపీ మునడం కాకుండా వీళ్ళు కూడా మునిపోయే పరిస్థితికి వచ్చేసింది. సో ఇది ఇక్కడ ఒక సిద్ధాంతం ఏంటంటే కాంగ్రెస్ డిబీట్ ద కాంగ్రెస్ అనే ప్రిన్సిపల్ స్టిల్ ఉంది. అక్కడ సెల్జా అని ఒక ఆమె ఉంది, ఎస్సీ లేడీ, చాలా మంచి పవర్ఫుల్, ఆమెను పక్కకు పెట్టినారు. ఆ ఓట్లో ఒక 3 to 4% ఉంది. కమ్యూనిటీస్, ఓబీసీ కమ్యూనిటీ కొంచెం నెగిటివ్ ఉంది. ఓకే, సో బీజేపీ అనుకూలంగా ఉంది, అందుకోసం మైనస్ ఇచ్చినాము. ఏ స్టేట్ ఎలక్షన్స్ అయినా లాస్ట్ ఎంపీ ఎలక్షన్స్ రీసెంట్ ఎలక్షన్స్ లో ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే 5 వాళ్ళు గెలిచిరు, 5 వీళ్ళు గెలిచిరు కాబట్టి రిజల్ట్ చెప్పడం కొంచెం కష్టంగా ఉంది. కాకపోతే మన లిస్ట్ ప్రకారం ఏంటంటే మాకున్నటువంటి ఒక స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే అది ఒక 4-5%. ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కలిసి చేసి ఉంటే ఈక్వేషన్ వేరే ఉండేది. అది ఆమ్ ఆద్మీ పార్టీ మిస్ చేసుకుంది, కాంగ్రెస్ తప్పు లేదు దీంట్లో. ఓకే, AAP consistent implemented it is slight negative to the Congress, it will split anti-incumbents vote. AAP. తర్వాత farmers agitation MSP, the minimum support price. తర్వాత అగ్నివీర్ స్కీమ్, అన్ఎంప్లాయ్మెంట్, యూత్, వెజ్లర్స్ ప్రొటెస్ట్ అండ్ ఇష్యూస్ అన్ని కూడా కాంగ్రెస్ కు, అక్కడ ఉన్న 2 రెజ్లర్స్ కు టికెట్స్ ఇచ్చింది. వాళ్ళిద్దరు ఎక్కడ, వినేష్ పొగట్ అండ్ కురుక్షేత్ర నియరెస్ట్ గెలుస్తారు వాళ్ళు. గెలుస్తారా? 4.5 lakh ఫస్ట్ టైం ఓటర్స్, 40 యంగ్ ఓటర్స్ జాయిన్ అయినారు ఈసారి. ఓకే, సో వీళ్ళు కొంచెం ఎడ్జ్ బీజేపీకి ఉంది ఇక్కడ. సో దగ్గర 4.5 లక్షల కొత్త ఓటర్స్ ఉన్నారు, యంగ్ ఓటర్స్ ఉన్నారు, 40 లక్షలు. కొంత బీజేపీకి ఫేవర్ ఉన్నారు. కాంగ్రెస్ పై ట్రైయింగ్ టు గెట్ యాంటీ ఇంకంబెంట్స్ ఓట్, దేర్ ఇస్ ఎ స్పేట్ అండ్ స్ట్రాటజీ 100%. వీళ్ళు ఇంకా కరెక్ట్గా కర్ణాటక తెలంగాణ లాగా ఉన్నటువంటి ఈ స్ట్రాటజీని అప్లై చేయలేకపోయారు హర్యానాలో యాంటీ ఇంకంబెంట్స్ గ్యాదర్ చేసేట్లో. అది ఒక మైనస్ ఉంది. సో విగేష్ పోయట్ అండ్ పునియా టీమ్ విల్ విన్ ద ఎలక్షన్స్ అండ్ దర్ ఇన్ఫ్లుయెన్స్ విల్ బి 2 to 3 అసెంబ్లీ సీట్స్ ఓన్లీ. అండ్ ఐఎన్సీ పార్టీ హైకమాండ్ నాట్ ఫోకస్డ్ అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్. భూపేందర్ సింగ్ హూడా అండ్ సెల్జా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మోడీ ఓన్లీ ఒకటే అస్త్రం ఏంటంటే సెల్జా, ఎస్సీ మంచి లీడర్, ఆమెను పక్కా పెట్టారు కాబట్టి దళిత జాతిని పక్కా పెట్టారు అనే ఉద్దేశంగా ఆమె ఉంది. సో ఇది కంపల్సరీ దళితుల్లో ఒక 4 నుంచి 5% మైనస్ ఉంది సెల్జా. ఇప్పుడు స్టిల్ ఇంకా రంగంలో దిగలేదు ఆమె. మేబీ 3-4 days లో కనుక ఆమె బీజేపీలోకి వెళ్ళిందా? లేదు, తటస్థంగా ఉంది. ఆమె సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి చాలా ఫేవర్, అంటే ఒబీడియంట్ పర్సన్, మాజీ మినిస్టర్ కూడా. కాకపోతే ఆమె కనుక తిరిగేది ఉంటే ఇంకా గణనీయమైన. ఎందుకు ఆమెని సైడ్ చేశారు? ఆమె సీఎం రేస్ లో ఉంది. కాకపోతే వీళ్ళు అవుట్ రైట్ గా మేము ఇచ్చిన సర్వేలో కూడా హూడానే ఉన్నాడు లిస్ట్ లో. సో వాళ్ళ సర్వే ప్రకారం ఏంటంటే హూడా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఎట్ దిస్ మూమెంట్. లాస్ట్ 2 years అట్లా ఇస్తామంటే ఆమె కొంచెం ఇంకా స్టిల్ అందులోనే ఉంది. ఆమె ఒకవేళ లాస్ట్ 3-4 days కనుక వస్తే ఇంకా ఇక్కడ ఉన్న భూపేందర్ సింగ్ హూడా పర్ఫార్మెన్స్ ఎట్లుందంటే అపోజిషన్ గా 35% గుడ్ ఉంది, 40% పూర్ ఉంది. సో ఇది ఒకసారి బీజేపీ 10 years యాంటీ ఇంకంబెన్సీ మనం చెప్పుకున్నాము. సెక్షన్ ఆఫ్ పార్టీ dislike against the government, especially the previous administration by Manohar Lal Khattar. ఇతను పంజాబీ వతను, అడ్మినిస్ట్రేషన్ లో చాలా ఫెయిల్యూర్ ఉంది ఇక్కడ. తర్వాత మేజర్ హర్డిల్, బీజేపీ డిడ్ నాట్ అప్లై ప్రాపర్ స్టాటిక్ కంట్రోల్ ఫార్మర్ రిజిస్ట్రేషన్, అగ్నివీర్, జాట్ కమ్యూనిటీ అండ్ ఇన్ఫ్లేషన్ క్రైమ్. ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఉంది. సమ్ సెక్షన్ స్ట్రాంగ్లీ బిలీవ్ ద స్టేట్ గవర్నమెంట్ డిడ్ నాట్ యూటిలైజ్ ద సెంట్రల్ ఫండ్. చాలా ఎన్డీఏ 2 సార్లు అధికారంలో ఉండి మోడీకి దగ్గరగా ఉండి దాదాపు ఢిల్లీకి ఆనుకొని ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ప్రాపర్గా ఫండ్ యూజ్ చేసుకోవాలి. మనలాంటి స్టేట్లు ఆపోజిషన్లో ఉన్నా కూడా అక్కడిక్కడ ఫండ్స్ తిరిగి తీసుకొచ్చుకునే పరిస్థితిలో ఉన్నాం, అక్కడ లేరు వాళ్ళు. సో వాళ్ళు కంప్లీట్ ఇగ్నోర్ చేసినారు. బీజేపీ డిపెండ్స్ ఆన్ యాంటీ గవర్నమెంట్ సోర్స్ స్ప్లిట్ బిట్వీన్ ద కాంగ్రెస్ యాప్ జేజేపీ. ఇది ఒక్కటే వాళ్ళ హస్త్రం ఏంటంటే ఆపోజిషన్ లీడర్స్, కాంగ్రెస్ ఆపోజిట్ లీడర్స్, తర్వాత ఈ చిన్న పార్టీలను మొబిలైజ్ చేసి ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకుంటూ కొన్ని సీట్లలో పెరగడం అనేది మోడీ దగ్గర ఒక అస్త్రము. లేదు సెల్జా, దళిత ఓట్లను దూరం చేయడం. ఈ 2 అస్త్రాలు తప్ప వాళ్ళు చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. బీజేపీ హోప్స్ ఆన్ న్యూ రిజిస్ట్రేషన్, ఇది మనం చెప్పుకున్నాం, హిందూ ఓటర్స్ మీద అడ్వాంటేజ్ ఉంది. మెజారిటీ ఓబీసీ బ్రాహ్మిన్ సెక్షన్స్ బీజేపీ వైపే ఉన్నారు స్టిల్ కూడా. బీజేపీ మేనిఫెస్టో కూడా వాళ్ళు 7 గ్యారెంటీస్ పెడితే వీళ్ళు కూడా ఒక 3-4 అట్లాంటి గ్యారెంటీసే పెట్టారు. బీజేపీ యూజువల్ గా గ్యారెంటీస్ పెట్టదు, అట్లాంటివి కూడా వాళ్ళు దిగొచ్చిరంటే అర్థం చేసుకోండి. 3 to 4 intellectuals and professionals voters think only angle like India support needed for the state development. It is slightly positive for the BJP. అది కూడా ఒక 2-3
సోషల్ మీడియా ఓకే, అంటే కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కదా, ఢిల్లీకి దగ్గరే ఉన్నామన్న ఆలోచన ఉండదు. బీజేపీ డ్రాప్ నియర్లీ ఇక్కడ ఒక గ్రాఫ్ ఉందన్న ఫస్ట్ పేజ్లో. ఇక్కడ కేసీఆర్ స్ట్రాటజీని అప్లై చేయకుండా కొత్తగా చేసినారు. నెక్స్ట్ కొంచెం ఈ కింద సెకండ్ పేజ్లో ఇది వీళ్ళు లాస్ట్ ఉన్న సీట్లను మొత్తం మార్చేసినారు. 29, 23 2009 విన్నర్స్లో 40 సీట్స్లో మ్యాక్సిమం సీట్లు తీసేసినారు బీజేపీ వాళ్ళు, కొత్త వాళ్ళకి ఇచ్చినారు. ఎవరైతే పోయినారో తీసేసినారో వాళ్ళందరూ పోయి ఆమ్ ఆద్మీ ఇలాంటి చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి కదా, దాని నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అది మైనస్ ఉంది. కాంగ్రెస్ 2009 లూజర్స్కి ఎక్కువ ఇచ్చింది. ఎంపీ కదా, లేదు ఎమ్మెల్యే. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ క్యాండిడేట్ సెలక్షన్స్, టికెట్ అలాట్మెంట్ చార్ట్ 2019 వర్సెస్ 2024. అంటే ఎక్కువ ఓడిపోయిన వాళ్ళకు కాంగ్రెస్ ప్రయారిటీ ఇచ్చింది, అది అడ్వాంటేజ్. ఎవరైతే ఇది ఎక్కువ మందిని తీసేసింది, మినిస్టర్లు కూడా టికెట్స్ ఇవ్వలేదు బీజేపీ, యాంటీ ఎంక్యూమెంట్స్ ఉందని చెప్పేసి వాళ్ళందరూ ఏమైందంటే నెగిటివ్ అయింది ఇప్పుడు. ఓకే, యా, ఎనీవే థ్యాంక్ యూ అన్న. చూద్దాం ఎట్లా ఉంటుంది. 5th కదా, అక్టోబర్ 8th రిజల్ట్స్, 5th ఎలక్షన్, 8th రిజల్ట్. సో ఇది ఫ్యూచర్ పాలిటిక్స్లో ఎంత ఇంపార్టెంట్, కీలకం అవుతుంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ హంగ్ వస్తుంది. అంటే మనం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడుకోకూడదు. సో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఢిల్లీ ఉంది కదా, ఆమ్ ఆద్మీ పార్టీకి వెరీ టైట్ అండ్ నెక్ టు నెక్. ఆమ్ ఆద్మీ పార్టీలో మెజారిటీ ఎంపీలు అక్కడ గెలిచింది ఎవరు, బీజేపీ వాళ్ళే లాస్ట్ టైం. ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే కేజ్రీవాల్ పరిస్థితి సేమ్ సింహం మీద కూర్చున్నట్టు ఉంది, దిగలేడు పోలే. అంటే ఒక్కొక్క ఓటును కూడా అది రిజైన్ చేయడం కూడా ఒక స్ట్రాటజీ ఉంది. కాకపోతే బీజేపీ ముందు ఒక అస్త్రం ఏంటంటే మిగతా వాళ్ళు ఏవైతే ముఖ్యమంత్రి పీఠం ఆశించిందో వాళ్ళందరిలో అసమ్మతి ఉంటే వాళ్ళని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ కాంగ్రెస్ సపోర్ట్ ఎప్పుడైతే కేజ్రీవాల్కి ఢిల్లీలో ఇస్తుందో, హర్యానా గెలిచిన తర్వాత అది బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఢిల్లీలో. ఢిల్లీ, హర్యానా, తర్వాత జమ్మూ కాశ్మీర్ ఫేవర్గా ఉంటుంది. తర్వాత జార్ఖండ్, మహారాష్ట్ర. ఈ పరిస్థితులను చూసిన తర్వాత బీజేపీ కొంచెం అడ్వాంటేజ్గా తీసుకొని ఏమైనా స్ట్రాటజీ అప్లై చేస్తే ఆ రెండు అక్కడ ఉంటుంది. సో జమ్మూ కాశ్మీర్లో మాత్రం హంగ్ అసెంబ్లీ వస్తుంది. టీడీపీ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.